అందరికీ నమస్తే. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో ఒంటరైనరా? ఈ మధ్యకాలంలో వారం రోజుల గ్యాప్‌లో జరిగిన కార్యక్రమాలు నిజంగానే వివేక్ వెంకటస్వామి ఒంటరైనరు. ఆ జిల్లాలోనే కాదు కాంగ్రెస్‌లో ఒంటరైనరన్న వాదనకు బలం చేకూర్చే విధంగా కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. నా వెనుక ఒక వీడియో కనిపిస్తుంది. ఇది చెన్నూరులో జరిగిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ఏందంటే మీరు చూడొచ్చు, ఇక్కడ ఎవ్వరూ లేరు. వివేక్ వెంకటస్వామి గారు, ఆయన కొడుకు ఎంపీ, పెద్దపల్లి ఎంపీ వంశీ గారు, తర్వాత లోకల్ లీడర్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నారు. నిజానికి ఈ ఈ కార్యక్రమం ఏంటంటే అమృత్ స్కీమ్ కింద ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ కడతారంట. మిషన్ భగీరథ ప్లేస్లో ఇది. మిషన్ భగీరథ ఫెయిల్ అయింది కాబట్టి అమృత్ స్కీమ్ కింద మేము అందరికి నీళ్ళు ఇనికే ఈ ట్యాంక్ కడుతున్నామని చెప్పి ఈ కార్యక్రమం తీసుకున్నారు. నిజానికి ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెళ్ళాల్సి ఉండే, కానీ సీతక్క పోలేదు. అసలు ఈ కార్యక్రమం నిన్ననే క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా క్యాన్సిల్ అయిందని కాన్స్టిట్యున్సీ అంతా కూడా ప్రచారం జరిగింది. కానీ అప్పటికే అనౌన్స్ అయిన ప్రోగ్రాం కాబట్టి తప్పక పెట్టుకున్నారు. సీతక్క రావాల్సి ఉండే పంచాయతీరాజ్ శాఖ మంత్రి, కానీ సీతక్క పోలేదు. తీరా చూస్తే సీతక్క ఎక్కడున్నారు? ములుగులో ఉన్నారా, లేకపోతే ఇంకెక్కడన్నా వరదలు సహాయ కార్యక్రమాలు ఉన్నారంటే కాదు, సీతక్క ఇక్కడ ఉన్నారు. సీతక్క ఎక్కడ పోయినారంటే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇంటికి పోయినారు. పోనీ ఏదో ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ ఏం లేదు, మర్యాదపూర్వక భేటీ అట. వారం రోజుల క్రితమే మంత్రి శ్రీధర్ బాబు, పట్టి విక్రమార్క కూడా రామగుండం దాకా పోయినారు. రామగుండం పోయిన రోజు చెన్నూరు పోవాల్సిండే వాళ్ళు. చెన్నూరు పోవాల్సి ఉంటే ఆ ప్రోగ్రాం సడన్గా కట్ అయిపోయింది. అక్కడి నుంచి వివేక్ వెంకటస్వామి అలిగి హైదరాబాద్కి వచ్చేసిండ్రు. ఆయన కొడుకు ఇద్దరు. మళ్ళీ బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఆ ప్రోగ్రాం చేసుకున్నారు రామగుండంలో. చెన్నూరుకు పోలేదు. అక్కడ ఆ రోజు వివేక్ వెంకటస్వామి గురించి వాళ్ళు మాట్లాడలే, కానీ శ్రీధర్ బాబు మాట్లాడిన కొన్ని సంచలనమైన కామెంట్స్ మనమంతా చూసినాం. ఏమని మాట్లాడిందంటే ప్రేమ్ సాగర్కు త్వరలో ఒక పదవి రాబోతుంది. ఆదిలాబాద్ కోటాలో నిజానికి ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి ఆశిస్తున్నారు. శ్రీధర్ బాబు, మిగతా ఎమ్మెల్యేలందరూ ప్రేమ్ సాగర్ రావుకు రావాలని వాళ్ళంతా పూజ చేస్తూ ఉన్నారు. వివేక్ వెంకటస్వామి మాత్రం సీఎంను పట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి దగ్గర పదవి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా రివర్స్ అయిపోయినారు. నిజానికి లోక్సభ ఎలక్షన్స్ అప్పుడే వాళ్ళంతా సహకరించమని భీష్మించి కూర్చుంటే రేవంత్ రెడ్డి రిక్వెస్తోన సరే పార్టీ యాంగిల్లో, పార్టీ కోణంలో ఆయన కొడుకు వంశీ గెలుపు కోసం వాళ్ళంతా ప్రయత్నం చేసిన ఎమ్మెల్యేలు. తీరా చూస్తే ఇక్కడ సీతక్క ప్రేమ్ సాగర్ రావు ఇంటికి పోవడం ఆదిలాబాద్, కరీంనగర్ మొత్తం కాంగ్రెస్లో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అక్కడ చెన్నూరులో ఆ కార్యక్రమానికి పోల్సిన సీతక్క వివేక్ వెంకటస్వామి కార్యక్రమానికి పోకుండా ప్రేమ్ సాగర్ రావు ఇంటికి ఎందుకు పోయినట్లు? అసలు ఏం చర్చ జరిగి ఉండొచ్చు వీళ్ళ మధ్యన? అక్కడ పోవడానికి శ్రీధర్ బాబుకు ఇంట్రెస్ట్ లేకపోలేదు, పట్టి విక్రమార్కకు ఇంట్రెస్ట్ లేకపోలేదు, ఈవెన్ సీతక్కకు కూడా ఇంట్రెస్ట్ లేదా? సీతక్క కూడా ఇంట్రెస్ట్ లేకనే వివేక్ వెంకటస్వామి కార్యక్రమానికి డుమ్మా కొట్టి ప్రేమ్ సాగర్ రావు దగ్గరికి పోయినరా అనే చర్చ ఒకటి బాగా నడుస్తుంది. ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్లో ఫస్ట్ ఉంచిన నేత. సీతక్క, ప్రేమ్ సాగర్ రావు మధ్య ఏం చర్చ జరుగుండొచ్చు? బహుశా ఆయన కాబోయే మంత్రి అని, ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి రాబోతుందని మొన్న చెప్పగానే చెప్పిండ్రు శ్రీధర్ బాబు మంత్రి. తర్వాత కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ కూడా మొత్తం దాని చుట్టే నడుస్తున్నది. ఆదిలాబాద్ కోటాలో ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి రాబోతుంది. వివేక్ వెంకటస్వామి ఆల్రెడీ వాళ్ళ ముగ్గురికి, వాళ్ళ కుటుంబంలో ముగ్గురికి పదవులు వచ్చినాయి. ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వాళ్ళ అన్న ఉన్నాడు, పెద్దపల్లి వాళ్ళ కొడుకు ఉన్నాడు వంశీ. ఇవన్నీ కాకుండా మళ్ళీ మంత్రి పదవి అడగడంతోన మిగతా వాళ్ళందరూ కూడా రివర్స్ అయిపోయినారు. ఆ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అయినా కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలందరూ. అందుకు ఉదాహరణనే శ్రీధర్ బాబు చేసిన కామెంట్స్. ఇప్పుడు సీతక్క వాళ్ళ ప్రోగ్రాం పోకుండా ప్రేమ్ సాగర్ రావు ఇంటికి పోవడంతోనే పార్టీలో ప్రేమ్ సాగర్ రావు ప్రిఫరెన్స్ ఏంది, వివేక్ వెంకటస్వామి ప్రిఫరెన్స్ ఏంది అనేది కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని అంతా చూస్తే మొన్న శ్రీధర్ బాబు మాట్లాడింది, ఇప్పుడు సీతక్క వ్యవహరించిన తీరు, సీతక్క ప్రేమ్ సాగర్ రావు ఇంటికి పోవడం, చెన్నూరు పోకుండా, ఈ రెండు చూసిన తర్వాత వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో ఎప్పటిలాగానే ఒంటరైనరు. ఆయన బీజేపీలో కూడా ఒంటరైనరు కొన్నిసార్లు. ఎందుకంటే కొన్నిసార్లు కిషన్ రెడ్డితో, కొన్నిసార్లు బండి సంజయ్తోనా, కొన్నిసార్లు ఈటల రాజేందర్తోనా, కొన్నిసార్లు ఇంకొక మనిషితోనా, ఇట్లా ఫైట్, ఇంటర్నల్ ఫైట్. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నా ఎవరితో ఒకరితో ఫైట్ చేస్తూ ఉంటారు. అందరూ శత్రువులు అవుతూ ఉంటారు. ఈవెన్ కాంగ్రెస్లో అంతకుముందు ఉన్నప్పుడు కూడా పట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు వీళ్ళంతా ఎనిమీసే. వాళ్ళంతా ప్రత్యర్థులు కాదు, ఎనిమీస్. అసలు వాళ్ళ ముఖం చూనికే ఈయనకి ఇంట్రెస్ట్ ఉండదు, ఈయన ముఖం చూనికి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అట్లాంటి సిచ్యువేషన్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు చూసినాం. బీజేపీ వస్తే బీజేపీ చూసినాం. మధ్యలో బీఆర్ఎస్ వచ్చినప్పుడు బాలకృష్ణతో పంచాయతీ, కొప్పల ఈశ్వర్తో పంచాయతీ, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో పంచాయతీ, ఈవెన్ నల్లాల వదిలితో కూడా పంచాయతీ అప్పట్లో. ఇట్లా ఆ పార్టీలో ఉన్నప్పుడు అట్లా, ఈ పార్టీలో ఉన్నప్పుడు ఇట్లా రకరకాల పార్టీలు మారిన తర్వాత
లాస్ట్కి కాంగ్రెస్లో మళ్ళీ వివేక్ వెంకటస్వామి ఒంటరి అయిపోయిందా అన్నట్టుగా ఆ వీడియో మనకు కనబడుతుంది. ఇద్దరు తండ్రి కొడుకులు మాత్రమే ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిండ్రు. మిగతా వాళ్ళు ఎవరూ పోలేదు. ఆ జిల్లాకు మంత్రి ఉండకపోవచ్చు, కానీ సీతక్క పోతా అన్నారు కదా, సీతక్క వస్తుందని కూడా అనౌన్స్ చేసిన ప్రోగ్రాం అది. సీతక్క ఆడికి పోకపోవచ్చు, కానీ ప్రేమ్ సాగర్ రావు ఇంటికి పోవడం అనేది రాజకీయాల్లో ఇప్పుడు ఒక హాట్ టాపిక్. అక్కడ పోకుండా సీతక్క ఇక్కడ ఎందుకు పోయింది? సీతక్క కూడా వివేక్ వెంకటస్వామి పట్టించుకోవట్లేదా? సీతక్క కూడా ప్రేమ్ సాగర్ రావుకి ఎందుకు జై కొట్టింది? ప్రేమ్ సాగర్ రావుకి ఎందుకు కాంగ్రెస్లో ఇంపార్టెన్స్ పెరిగింది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్లో, ముఖ్యంగా ఆదిలాబాద్ అండ్ కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న చర్చ. నిజానికి ఈ క్యాబినెట్ ఫుల్ ఫ్లెడ్జ్గా క్యాబినెట్ పెట్టబోతున్నారన్నప్పుడల్లా వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి గ్యారంటీ అని ఆయన ఎంబడుండే కార్యకర్తలు, అనుచరులు వీళ్ళంతా కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఈవెన్ వివేక్ వెంకటస్వామి కూడా చాలా మీటింగుల్లో మనకు మంత్రి పదవి రాబోతుంది, నెక్స్ట్ ఆదిలాబాద్ కోటలో మనమే మంత్రి అవుతున్నాం, ఆల్రెడీ దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అవుతున్నాయని చాలాసార్లు చెప్పినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. కానీ వరుస కార్యక్రమాలు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వివేక్ వెంకటస్వామి ఒంటరిగా కనిపిస్తుండడం, లేకపోతే మిగతా నేతలందరూ కూడా చెన్నూరు పోవడానికి అయిష్టంగా ఉండడం, వివేక్ వెంకటస్వామిని లైట్ తీసుకోవడం, ఇదంతా చూస్తుంటే కార్యకర్తలు వాళ్ళంతా కూడా మా సారుకు మంత్రి పదవి రాదేమో, ఆల్మోస్ట్ దూరం అనేట్టుగా అనిపిస్తుంది. వివేక్ వెంకటస్వామికి ప్రత్యర్థులంతా ఏకమైనరు. దీనికి వివేక్ వెంకటస్వామి క్యారెక్టర్, లేకపోతే ఆయన వ్యవహరించే తీరు, ఇవే బలమైన కారణాలు. ఆయన అన్ని పార్టీలు తిరిగొచ్చి లాస్ట్కు కాంగ్రెస్లో ఏరిన తర్వాత ఆయన మళ్ళీ ఒరిజినాలిటీని పోగొట్టుకుంటలేడు. మళ్ళీ ఎప్పటిలాగానే ఇక్కడ ప్రత్యర్థులను తయారు చేసుకున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా అందరినీ ప్రత్యర్థులుగా తయారు చేసుకొని ఆయన ఒంటరిగా మిగిలిపోయిందన్న చర్చ ఆయన సన్నిహితుల్లో, కార్యకర్తల్లో, ఆ చెన్నూరు కాన్స్టిట్యున్సీలో ఉండే కాంగ్రెస్ కార్యకర్తలే మాట్లాడుకునే సిచ్యువేషన్ చూస్తుంటే బహుశా వివేక్ వెంకటస్వామి మళ్ళీ కాంగ్రెస్లో ఒంటరే. ఎప్పటిలాగానే అన్ని పార్టీలోగానే ఇక్కడ కూడా అంత ప్రత్యర్థుల మధ్య వివేక్ వెంకటస్వామి ఒంటరిగా మిగిలిపోయిండు. బహుశా మంత్రి పదవి ఇంకా రాదేమో అని వాళ్ళంతా కూడా డిసప్పాయింట్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఒక్కరే ముందు నుంచి వివేక్ వెంకటస్వామి విషయంలో అట్రాక్షన్గా ఉన్నారు. నేను మొన్న కూడా చెప్పిన విటమిన్ ఎం పనిచేస్తుంటుంది ఎప్పుడు అని. ఆ విటమిన్ ఎం కోసం విటమిన్ ఎం చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు విటమిన్ ఎం చుట్టూ కొంతమంది తిరుగుతూ ఉంటారు. అందులో భాగంగా ఆయనకు మంత్రి పదవి కోసం ప్రమోషన్ ఢిల్లీ దాకా తీసుకుపోయినారు. బట్ కింద కార్యకర్తల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు వాళ్ళంతా వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావద్దు, ఆయన ఆల్రెడీ 3 పదవులు తీసుకున్నారు వాళ్ళ కుటుంబంలో. వాళ్ళ సొంత అన్న వినోద్ కూడా దీనికి ఆబ్జెక్షన్ చేస్తున్నారు. ఆయన ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కొడుకు ఎంపీ ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు మంత్రి పదవి అవసరమా? అవసరమైతే కాక కుటుంబంలో మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే నాకు ఇవ్వండి, నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉన్నా, ఆయన అన్ని పార్టీలు మారొచ్చిందని చెప్పి మాట్లాడుతున్న సిచ్యువేషన్ చూస్తే బహుశా కాంగ్రెస్లో ముందు జరగబోయేది ఏందో చాలా క్లియర్గా కనబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.